గత 15 ఏళ్ల డేటా గమనిస్తే జులై నెల రాగానే బ్యాంక్ నిఫ్టీకి అకస్మాత్తుగా రెక్కలొస్తాయి. సగటున 1000 పాయింట్లకు పైగా ఒకే దిశలో పెరుగుతుంది. యా, ఇది నిజంగా చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన ఫ్యాక్ట్. కరెక్ట్. చార్ట్స్ మీద ఎన్ని రకాల గీతలు గీసినా, ఎన్ని ఇండికేటర్లు వాడినా ఈ నిజం ఎప్పటికీ బయటపడదు. మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే చాలామంది గుర్తొచ్చేది కేవలం చార్ట్స్ చూడటం లేదా ట్రెండ్ లైన్స్ వెతక్కడం. అవును, లేదా బ్రేకౌట్స్ కోసం ఎదురుచూడటం చేస్తుంటారు. బేసిక్గా అదంతా కేవలం అంచనాల మీద ఆధారపట్టామన్నమాట. అదే కదా. కానీ ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆ చార్ట్స్ పక్కన పెట్టి కేవలం డేటాను ఉపయోగించి మార్కెట్ కదలికలను ఎలా పట్టుకోవచ్చో చూడబోతున్నాం. ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ లేకుండా పూర్తిగా డేటా ఆధారితంగా ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేయవచ్చో ఈరోజు డీకోడ్ చేద్దాం. అబ్సల్యూట్లీ. ట్రేడింగ్ అనేది కేవలం గుడ్డిగా చేసే పందెం అస్సలు కాదు. అదొక ఖచ్చితమైన డేటాతో ఆడే లాజికల్ గేమ్. లాజికల్ గేమ్ అంటే ఇక్కడ మనం ఎమోషన్స్కి చోటివ్వకూడదు. ఖచ్చితంగా. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే సీజనాలిటీ, లిక్విడిటీ, ఇంకా ట్రాప్ ఇండికేటర్స్ లాంటివి ఇవి కేవలం థీరీ కాదు, గత 10-15 ఏళ్లుగా మార్కెట్లో రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్. ఒక ట్రేడర్గా మార్కెట్ కంటే ఒక అడుగు ముందుండాలంటే ఈ డేటా ప్యాటర్న్స్ వెనుకున్న అసలు లాజిక్ అర్థం చేసుకోవాలి. రైట్. అయితే డేటా అనగానే చాలామందికి బోర్ కొట్టే నంబర్స్ గుర్తొస్తాయి. కానీ ఈరోజు మనం ఆ నంబర్స్ వెనుకున్న సైకాలజీని బయట పెడతాం. ముందుగా మీరు చెప్పిన ఆ సీజనాలిటీ అంటే ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. బేసిక్గా ప్రతి నెల మార్కెట్ ఒకేలా ఉండదా? అస్సలుండదు. మార్కెట్ ప్రతి నెల ఒకేలా ప్రవర్తించదు అనేదే ఈ సీజనాలిటీ కాన్సెప్ట్. మనం నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటే జాన్వరి మరియు ఫిబ్రవరి నెలల్లో అవి చాలా నీరసంగా ఉంటాయి. ఓహో, అంటే సంవత్సరం మొదట్లో అంత యాక్టివ్గా ఉండవా? అవును. గత 15 ఏళ్ల డేటాను నిశితంగా పరిశీలిస్తే ఆ 2 నెలల్లో నిఫ్టీ సగటున 1.27% వరకు పడిపోవడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక్క నిమిషం, సగటున పడిపోతుందా? అంటే సంవత్సరం మొదట్లో మార్కెట్లో అంత జోరు ఉండదన్నమాట. బహుశా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అప్పుడే తమ కొత్త బడ్జెట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ఉండుంటారు. యా, అదొక ముఖ్యమైన కారణం కావచ్చు. మరి ఈ నీరసం ఎంతకాలం ఉంటుంది? మార్కెట్ ఏ నెలల్లో తన యాక్చువల్ పవర్ చూపిస్తుంది? ఏ నెలలో డేటా పాజిటివ్గా మారుతుంది? ఇక్కడే డేటా యొక్క అసలు బలం బయటపడుతుంది. జూలై నెల నిఫ్టీకి అత్యంత ఇష్టమైన నెల అని చరిత్ర ఘంటాపథంగా చెప్తోంది. జూలై నెల, వావ్! అవును. గత 15 ఏళ్లలో నిఫ్టీ జులైలో సగటున 2.59% పెరిగింది. అదే మనం కొంచెం దగ్గరగా అంటే గత 10 ఏళ్ల డేటాను మాత్రమే తీసుకుంటే ఆ సగటు ఏకంగా 3.58%గా ఉంది. అరే, 10 ఏళ్లలో మరింత పెరిగిందన్నమాట. కరెక్ట్. ఇక 2020 జూలైలో అయితే పరిస్థితులు అనుకూలించి ఏకంగా 8.36% పెరిగింది. కేవలం నిఫ్టీ మాత్రమే కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా జులైలో అద్భుతంగా సగటున 3.24% పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 3% పెరగడం అంటే దాదాపు 1000 పాయింట్లకు పైగా ఒకే దిశలో ప్రయాణించడం. ఇది ఆప్షన్స్ ట్రేడర్స్కు చాలా పెద్ద అవకాశం కదా? అబ్సల్యూట్లీ. ట్రెండ్ పట్టుకుంటే లాభాలు చాలా బాగుంటాయి. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ప్రతి ఏడాది ఒకే నెలలో ఇలాంటి ప్యాటర్న్ రిపీట్ అవడం వెనుక బహుశా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం లేదా వర్షాకాలపు అంచనాలు లాంటివి ఉండుంటాయేమో. మరి ఇండెక్స్ల సంగతి ఇలా ఉంటే సెక్టార్ల పరిస్థితి ఏంటి? సెక్టార్స్కి కూడా ఇలాగే సీజనాలిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కో సెక్టార్ ఒక్కో కాలంలో రాణిస్తుంది. ఫార్మా సెక్టర్ను ఉదాహరణగా తీసుకుందాం. జాన్యువరి, ఫిబ్రవరి నెలల్లో ఫార్మా స్టాక్స్ సాధారణంగా అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే అవి కూడా ఇండెక్స్ లాగే నీరసంగా ఉంటాయా? అవును, కొన్నిసార్లు నష్టాల్లో కూడా ముగుస్తాయి. కానీ ఏప్రిల్ నెల వచ్చేసరికి వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. గత 15 ఏళ్ల డేటా ప్రకారం ఏప్రిల్లో ఫార్మా సెక్టార్ సగటున 6% పైగా లాభాలను ఇస్తుంది. 6% పైగా? అది చాలా పెద్ద నెంబర్. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న జులై నెలలో రియాలిటీ మరియు ఆటో యాన్సిలరీ సెక్టార్లు భారీగా పెరుగుతాయి. ఆటో యాన్సిలరీ సెక్టార్ జులైలో సగటున 5.17% లాభాలనిస్తుంది. రైట్. కానీ మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ వచ్చేసరికి అదే రియాలిటీ స్టాక్సు నెమ్మదించడం లేదా పడిపోవడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదంతా వింటుంటే ఒక రైతు వాతావరణాన్ని బట్టి ఏ కాలంలో ఏ పంట వేయాలో నిర్ణయించుకున్నట్లుగా ఉంది కదా.
వర్షాకాలంలో వేయాల్సిన విత్తనం ఎండాకాలంలో వేస్తే మొలకెత్తదు. అవును, కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ కూడా సరైన సమయంలో సరైన సెక్టర్ ఎంచుకుంటేనే లాభాల పంట పండుతుంది. అయితే నాకిక్కడ ఒక సందేహం వస్తోంది. ఇప్పుడు మనకు జూలై నెలలో ఆటో యాన్సిలరీ సెక్టర్ పెరుగుతుందని తెలిసింది. అందులో ఎంఆర్ఎఫ్ ఉంటుంది, సియాట్ ఉంటుంది. అయితే ఆ సెక్టర్లోని ఏ స్టాక్ కనిపిస్తే ఆ స్టాక్ ఆప్షన్ కొనేయడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదు. అక్కడ చాలా పెద్ద ప్రమాదమే ఉంది. ఓహో, అంటే కేవలం సెక్టర్ తెలిస్తే సరిపోదా? సరిపోదు. కేవలం సీజనాలిటీని చూసి ట్రేడ్ చేయడమనేది యుద్ధంలో సగం గెలవడమే. ఏ సెక్టర్ పెరుగుతుందో తెలిసాక ఆ సెక్టర్లోని సరియైన స్టాప్ను ఎంచుకోవడం అత్యంత కీలకం. ఇక్కడే మనం లిక్విడిటీ గురించి మాట్లాడుకోవాలి. లిక్విడిటీ, రైట్. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ ఆప్షన్స్లో మనం గుడ్డిగా ట్రేడ్ చెయ్యకూడదు. లిక్విడిటీ అంటే బేసిక్గా కొనేవాళ్లు అమ్మేవాళ్లు మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండటం కదా. దీనివల్ల ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చే చిక్కులేమిటి? నేను ఎంచుకున్న స్టాక్ పెరుగుతుందన్న నమ్మకం ఉన్నా కూడా లిక్విడిటీ లేకపోతే ఏమవుతుంది? దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే ముందు ఖచ్చితంగా కాల్ మరియు పుట్ ఆప్షన్స్ రెండింటికీ కనీసం 4 స్టార్ లిక్విడిటీ రేటింగ్ ఉండేలా చూసుకోవాలి. 4 స్టార్ రేటింగ్, ఓకే. బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ దీనికి మంచి ఉదాహరణ. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ ట్రేడర్స్ యాక్టివ్గా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. ఒకవేళ లిక్విడిటీ లేకపోతే బిడ్ ఆస్క్ స్ప్రెడ్ విపరీతంగా పెరిగిపోతుంది. బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటే కొనాలనుకునేవాడికి అమ్మాలనుకునేవాడికి మధ్య ఉన్న ధర వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం. ఆహా, అంటే నేనొక ఆప్షన్ను 100 రూపాయలకు కొనాలని మార్కెట్లో ఆర్డర్ పెడితే అక్కడ నాకు అమ్మేవాడు ఎవరూ లేకపోవడం వల్ల ఎవడో ఒకడు అమాంతం 110 రూపాయలు అడిగినా నేను ఆ ఎక్కువ ధరకే కొనాల్సొస్తుంది కదా. యా, ఖచ్చితంగా. అక్కడే మనం 10 రూపాయలు నష్టంతో ట్రేడ్ మొదలుపెడుతున్నాం. ఇది చాలా పెద్ద ప్రాబ్లమే. సరిగ్గా పట్టుకున్నారు. మీరు ఎంటర్ అవ్వడమే లాస్తో ఎంటర్ అవుతారు. అయితే అంతకంటే భయంకరమైన విషయం ఇంకోటుంది. మీరు 110 రూపాయలకే కొన్నారు అనుకుందాం. మీ అంచనా నిజమైంది. ఆ స్టాక్ భారీగా పెరిగింది. యా, అప్పుడు మనకు లాభం వస్తుంది కదా. మీ స్క్రీన్ మీద 1,00,000 రూపాయల లాభం కనిపిస్తోంది అనుకుందాం. మీరు సంతోషంగా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటపడదామని అమ్మలాని ఆర్డర్ పెడితే దాన్ని కొనడానికి మార్కెట్లో ఎవ్వరూ ఉండరు. వెయిట్. అంటే స్క్రీన్ మీద డబ్బులు కనిపిస్తున్నా దాన్ని మనం యాక్చువల్ నగదుగా మార్చుకోలేమన్నమాట. అంతే. ఇది ట్రేడర్స్కి నిజంగా ఒక పీడకల లాంటిది. వావ్. సో మార్కెట్లో లాభం రావడం ఒక ఎత్తైతే ఆ లాభాన్ని నగదుగా మార్చుకుని సురక్షితంగా బయటపడటం దానికి మించిన ఎత్తు. లిక్విడిటీ అనేది కేవలం ట్రేడ్లోకి ఎంటర్ అవడానికే కాదు, లాభాలతో ఎగ్జిట్ అవ్వడానికి కూడా చాలా అవసరం. అవును. లిక్విడిటీ ఉన్న స్టాక్ దొరికింది కదా అని వెంటనే ఏదో ఒక నేకెడ్ కాల్ లేదా పుట్ కొనేయకూడదు అని దీని అర్థం. సరే, ఇప్పుడు మన దగ్గర సీజనాలిటీ ద్వారా సెక్టార్ వచ్చింది. లిక్విడిటీ ఉన్న బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్ దొరికింది. ఇక రేపు పొద్దున్నే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక కాల్ ఆప్షన్ కొనేస్తే సరిపోతుందా? బహుశా ఇక్కడే ఇంకొక సమస్య వస్తుందని నాకు అనిపిస్తోంది. యా, ఏంటా సమస్య? ఎందుకంటే ఆప్షన్స్ అమ్మే సెల్లర్సు అంత అమాయకులు కాదు కదా. వాళ్లకి కూడా ఈ డేటా అంతా తెలిసే ఉంటుంది. వాళ్ళు ఊరికే మనకు లాభాలు పంచిపెట్టరు అని నా ఫీలింగ్. చాలా లోతైన విశ్లేషణ చేశారు. అక్కడే మనం ఎదుర్కోవలసిన అతిపెద్ద శత్రువు వస్తాడు. అదే ఇంప్లాయిడ్ వాలటాలిటీ, అంటే ఐవి. ఓకే, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? నిఫ్టీ లాంటి ఇండెక్స్లతో పోలిస్తే స్టాక్ ఆప్షన్స్లో ఈ ఐవి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం స్టాక్స్లో ఇండెక్స్ల మాదిరిగా కాకుండా ఒకేసారి 5 లేదా 10% భారీ కదలికలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, స్టాక్స్ సడన్గా పంప్ అవుతుంటాయి. అవును. కాబట్టి ఆప్షన్స్ అమ్మే సెల్లర్స్ ముందే ఆ భారీ కదలికలను అంచనా వేసి ఆప్షన్స్ యొక్క ప్రీమియంలను విపరీతంగా పెంచేస్తారు. రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లు ఎక్కువ ప్రీమియం డిమాండ్ చేస్తారు. అంటే మనం చెల్లించే ఆ ఎక్కువ ప్రీమియంలోనే వాళ్ళ అంచనాలన్నీ కలిపేసుంటాయన్నమాట. దీనివల్ల మన ట్రేడ్ మీద పడే ప్రభావం ఎలా ఉంటుంది? మనం లాభాల్లోకి రావాలంటే ఆ స్టాక్ మామూలుగా పెరిగితే సరిపోదు కదా. అస్సలు సరిపోదు. ఇక్కడే బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం పెట్టిన పెట్టుబడి మనకు ముందు వెనక్కి రావాలి, ఆ తర్వాతే లాభం మొదలవుతుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తారా? ష్యూర్. లూపిన్ లాంటి ఫార్మా స్టాక్ను తీసుకుందాం. మనమిందాక ఏప్రిల్ నెలలో ఫార్మా సెక్టార్ సగటున 4% పెరుగుతుందని డేటా చెప్తోందని అనుకున్నాం కదా. యా, 6% వరకు కూడా పెరుగుతుందని అనుకున్నాం. రైట్. కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడంటే ముందే ఒక 3.7% కదలికను తన ప్రీమియంలో కవర్ చేసి ఆ రేటుకు ఆప్షన్ను అమ్ముతాడు. ఒక్క నిమిషం, అంటే ఒకవేళ నిజంగానే
ఏప్రిల్ నెలలో లూపిన్ 4% పెరిగినా సరే ఆప్షన్ కొన్న మనం పెద్దగా సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. అంతే కదా, ఎందుకంటే ఆ 4%లో 3.7% కేవలం మన పెట్టుబడి వెనక్కి రావడానికే సరిపోతుంది. హ్మ్. అంటే మన బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికే మార్కెట్ తన సగం ప్రయాణం పూర్తి చేయాల్సొస్తుంది. బయ్యర్కు ఆ నెల మొత్తం మీద మిగిలే లాభం కేవలం 0.3% మాత్రమే. ఇదెలా ఉందంటే ఒక పరుగు పందెంలో మనం గెలవాలంటే కేవలం వేగంగా పరిగెత్తడం మాత్రమే కాదు, నిర్వాహకులు మనకు పెట్టిన ఒక భారీ హ్యాండిక్యాప్ ముందు దాటాలి. ఒక కనీస దూరాన్ని దాటాలి. అవును, ఆ కనీస దూరం దాటిన తర్వాతే మనకు పాయింట్ రావడం మొదలవుతాయి. ఖచ్చితంగా. మీరు చెప్పిన ఈ పరుగు పందెం ఉదాహరణ పర్ఫెక్ట్గా సూటవుతుంది. ఆ కనీస దూరాన్ని దాటడమనేది ఆప్షన్స్ బయ్యర్కు ప్రతిసారీ ఎదురయ్యే అతిపెద్ద సవాలు. దీన్ని బట్టి చూస్తుంటే ఆప్షన్స్ బయ్యర్ల పరిస్థితి చాలా కష్టంగా ఉన్నట్లుంది. సీజనాలిటీ కరెక్ట్గా ఉండి, లిక్విడిటీ చూసుకుని మార్కెట్ మనం అనుకున్న దిశలోనే 4% వెళ్ళినా కూడా లాభాలు రావడం కష్టం. మరి ఆప్షన్స్ బయ్యర్ నిజంగా భారీగా డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాడు? కేవలం అదృష్టం మీదేనా, లేక దానికి కూడా డేటా ఉందా? ఇక్కడే ట్రేడింగ్ సైకాలజీలోని అసలైన రహస్యం బయటపడుతుంది. సాధారణమైన కదలికలు ఆప్షన్ బయ్యర్కు ఎప్పుడూ సరిపోవు. బ్రేక్ ఈవెన్ దాటి భారీ లాభాలు పొందాలంటే మార్కెట్లో ఊహించని భారీ మూమెంట్స్ రావాలి. ఆ భారీ మూమెంట్స్ ఎప్పుడొస్తాయి? అవి మార్కెట్లో ట్రాప్స్ జరిగినప్పుడు మాత్రమే వస్తాయి. ఆప్షన్స్ మార్కెట్ మ్యాథమెటిక్స్ ప్రకారం బేసిక్గా సెల్లర్ గెలవడానికి 67% అవకాశం ఉంటుంది. బయ్యర్కు కేవలం 33% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ పెరిగినా సెల్లర్దే లాభం, అక్కడే ఆగిపోయినా సెల్లర్దే లాభం. అవును, కాని బయ్యర్ భారీగా డబ్బులు సంపాదించే ఏకైక సందర్భం ఆ 67% విన్నింగ్ రేటున్న సెల్లర్ నష్టపోయి మార్కెట్లో ట్రాప్ అయినప్పుడే. ఓహో, అంటే ఇతరుల భయం మనకు లాభమనమాట. వాళ్లు భయపడి పారిపోతున్నప్పుడు ప్రైస్ అమాంతం పెరుగుతుంది. అయితే ఈ ట్రాప్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ముందుగా ఎలా కనిపెట్టొచ్చు? దాన్ని కనిపెట్టడానికి మనం చూడాల్సింది ట్రిగ్గర్స్. మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉందో, ముఖ్యంగా కాల్ లేదా పుట్ రైటర్స్ ఎక్కడ గుమిగూడి ఉన్నారో గమనించాలి. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తే బావుంటుంది. తప్పకుండా. ఒక ఐటీ స్టాక్ ధర ప్రస్తుతం 448.6 దగ్గరుందనుకుందాం. దానికి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ సరిగ్గా 450 దగ్గరుంది. ఓకే, 450 దగ్గర. అంటే ప్రస్తుత ధరకి ఆ రెసిస్టెన్స్కి మధ్య ఉన్న దూరం కేవలం 0.31% మాత్రమే. ఆ 450 దగ్గర కాల్ రైటర్స్ అందరూ ఒక గోడ కట్టుకుని కూర్చున్నారు. ఆ స్టాక్ అంతకంటే పైకి వెళ్లదని వాళ్ల గట్టి నమ్మకం. ఇదంతా వింటుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. మార్కెట్లో ఆప్షన్స్ అమ్మే ఈ సెల్లర్స్ అంటే మామూలు రీటైల్ ట్రేడర్లు కాదుగలా, వేల కోట్లు పెట్టుబడిగా పెట్టి ట్రేడింగ్ చేసే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, హెడ్జ్ ఫండ్స్ వాళ్లే కదా రైటింగ్ చేసేది? వాళ్లే. వాళ్ల దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది. మరి వాళ్ల దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఉంటుంది, వందల కొద్దీ అనలిస్టులుంటారు. వాళ్లు కట్టిన ఆ గోడను దాటి మార్కెట్ వెళ్తుందా? ఒకవేళ వెళ్తే వాళ్లు అంత సులభంగా ఎలా ట్రాప్ అవుతారు? మీరడిగింది చాలా లాజికల్ పాయింట్. ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా వాళ్ల సిస్టమ్స్ అన్నీ రిస్క్ మేనేజ్మెంట్కు లోబడే పనిచేస్తాయి. ఒకవేళ మార్కెట్ ఆ 450 స్థాయిని ఒక్కసారి దాటితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అప్పటి వరకు ధీమాగా ఉన్న సెల్లర్స్ అందరికీ క్షణాల్లో భయం పట్టుకుంటుంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో లాభం పరిమితం కానీ నష్టాలకు అంతూ ఉండదు. అన్లిమిటెడ్ రిస్క్ అన్నమాట. స్టాక్ ఎంత పెరిగితే వాళ్లకు అంత నష్టం వస్తుంది. అవును కదా, సెల్లింగ్లో రిస్క్ అన్లిమిటెడ్. ఆ నష్టాలను ఆపుకోవడానికి వాళ్ల ఆటోమేటెడ్ సిస్టమ్స్ వెంటనే వాళ్ల పొజిషన్స్ కవర్ చేసుకోవడం మొదలుపెడతాయి. దీన్నే అన్వైండింగ్ లేదా షార్ట్ కవరింగ్ అంటారు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఎక్కడో చిన్న మంట చెలరేగితే చాలు, జనమంతా ఒకేసారి ఒకే ఒక్క చిన్న ఎగ్జిట్ డోర్ వైపు ప్రాణభయంతో పరిగెత్తినట్లుంటుంది గదా? అద్భుతమైన పోలిక చెప్పారు. సరిగ్గా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా సెల్లర్స్ అందరూ తమ నష్టాలను ఆపుకోవడానికి ఒకేసారి స్టాక్స్ కొనడానికి ప్రయత్నించడం వల్లే ప్రైస్ అలా పేలుతుందన్నమాట. అవును. దానికి తోడు మార్కెట్ 450 దాటగానే మొమెంటం ట్రేడర్స్ లేదా బ్రేకౌట్ ట్రేడర్స్ కూడా ఎంటర్ అవుతారు. వాళ్లు బ్రేకౌట్ అయింది కదా అని కొత్తగా కొనుగోలు ప్రారంభిస్తారు. అంటే ఒక పక్క సెల్లర్కు భయపడి కొంటున్నారు, మరోపక్క బ్రేకౌట్ ట్రేడర్స్ ఆశతో కొంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రెండూ కలిస్తే వచ్చేదే ఆ భారీ ట్రాప్. రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉదాహరణకు డిక్సన్ లాంటి ఐటీ స్టాక్లో ఇలాంటి ట్రాప్ జరిగిన తర్వాత ఆ స్టాక్ ఏకంగా 46.2% పెరిగింది. అబ్బా,
46% అంటే చిన్న విషయం కాదు. అవును. అలాగే ఐఈఎక్స్ స్టాక్లో పుట్ రైటర్స్ అంటే మార్కెట్ పడదని నమ్మినవాళ్లు ట్రాప్ అవ్వడం వల్ల ఆ స్టాక్ 14% పడిపోయింది. సాధారణంగా ఇలాంటి ట్రాప్స్ జరిగినప్పుడు 4-7% లాభాలు ట్రేడర్లకు చాలా సులభంగా వస్తాయి. ఒక ఆప్షన్ బయ్యర్కు అది ఊహకు కూడా అందని లాభం. అయితే ఇక్కడ నాకు ఇంకొక కాన్సెప్ట్ కూడా గుర్తొస్తుంది. ఈ ఎఫ్&ఓ బ్యాన్ పీరియడ్ గురించి. స్టాక్స్ బ్యాన్లో ఉన్నప్పుడు వాటిలో ఎవరూ ట్రేడ్ చేయలేరు అంటారు కదా. మరి ఆ బ్యాన్లో ఉన్న స్టాక్స్ పరిస్థితి ఏంటి? వాటిలో కూడా ట్రాప్స్ జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి. ముందుగా బ్యాన్ గురించి చెప్పుకోవాలంటే మార్కెట్ నిబంధనల ప్రకారం ఒక స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ 95% లిమిట్ దాటినప్పుడు ఆ స్టాక్ ఎఫ్&ఓ బ్యాన్లోకి వెళ్తుంది. రైట్, అంటే కొత్త పొజిషన్స్ తీసుకోలేరు కదా. అవును. అందులో కొత్త పొజిషన్స్ ఎవరూ తీసుకోలేరు, కేవలం పాతవి స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ లిమిట్ 80% కంటే తగ్గితేనే స్టాక్ నార్మల్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాన్లో ఉన్నప్పుడు కొత్తవాళ్లు రారు కాబట్టి ఎవరైతే అప్పటికే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ల మధ్య ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, ప్రెషర్ కుక్కర్. బ్యాన్లో ఉన్న స్టాక్స్ కూడా ఇలా ట్రాప్కు గురైనప్పుడు వాటిలో అసాధారణమైన కదలికలొస్తాయి. మన డేటాలో బ్యాన్ అయిన స్టాక్స్ కూడా 19% వరకు భారీ మూమెంట్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ట్రాప్ అనేది ఎక్కడ జరిగినా అదొక అగ్నిపర్వతం బద్దలైనట్లు ప్రైస్ను విపరీతంగా నెట్టేస్తుంది. సో ఒక ట్రాప్ ఎక్కడ జరిగినా మనం ఎలర్ట్ అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఇప్పుడు నేను నా సిస్టమ్ ముందు కూర్చున్నాను, ఒక స్టాక్లో ట్రాప్ జరిగినట్లు నాకు నోటిఫికేషన్ వచ్చింది. నేను వెంటనే గుడ్డిగా అందులో ట్రేడ్ తీసేసుకోవచ్చా? అలా చేయడం కొంచెం రిస్క్. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ మనల్ని ఫేక్ బ్రేకౌట్స్తో తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది కదా. ఏదైనా ముందు వెనకాలు చూసుకోకుండా దూకడం ప్రమాదకరం. అప్పుడు ఆ స్టాక్ యొక్క మునుపటి ట్రెండ్ మనకు సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడం ముఖ్యమే కదా. మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఇక్కడే చాలామంది బ్రేకౌట్ ట్రేడర్లు దెబ్బతింటారు. ఒక స్టాక్లో ట్రాప్ సిగ్నల్ రాగానే ఎవరు కూడా గుడ్డిగా ట్రేడ్ తీసుకోకూడదు. ఆ స్టాక్ యొక్క ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉందో మనం తప్పక చూడాలి. దాన్నెలా చూస్తాం? దీన్నే మనం బిల్డప్ సైకిల్ అంటాం. అంటే మనం ట్రేడ్ చేయడానికి ముందు గత 20 ట్రేడింగ్ రోజుల డేటాను మనం నిశితంగా పరిశీలించాలి. ఆ 20 రోజుల్లో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆ స్టాక్ను ఎలా డీల్ చేశారో అర్థం చేసుకోవాలి. ఈ 20 రోజుల సైకిల్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలేమిటి? అసలు అందులో దాగున్న ప్యాటర్న్స్ను మనం ఎలా డీకోడ్ చేయాలి? ఈ సైకిల్లో ముఖ్యంగా 4 దశలుంటాయి. వాటిని మనం డేటా టెర్మినల్స్లో రంగుల ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది లాంగ్ బిల్డప్, అంటే కొత్తగా కొనుగోళ్లు జరగడం. దీన్ని గ్రీన్ కలర్తో సూచిస్తారు. ఓకే, గ్రీన్ కలర్ అంటే కొనుగోళ్లు. రెండోది లాంగ్ అన్వైండింగ్, అంటే కొన్నవాళ్లు లాభాలు బుక్ చేసుకోవడం లేదా ఎగ్జిట్ అవ్వడం. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. రైట్, బ్లూ కలర్. మూడవది షార్ట్ బిల్డప్, అంటే కొత్తగా అమ్మకాలు జరగడం. ఇది రెడ్ కలర్. ఇక చివరిది షార్ట్ కవరింగ్, అంటే అమ్మిన వాళ్లు భయపడి తిరిగి కొనడం. ఇది మస్టర్డ్ లేదా పసుపు రంగులో సూచిస్తారు. అంటే ఈ రంగుల చార్ట్ చూస్తే ఆ స్టాక్ గత 20 రోజులుగా ఏ దశలు గుండా ప్రయాణించిందో మనకు క్లారిటీ వస్తుందన్నమాట. మరొక పర్ఫెక్ట్ ట్రాప్ కోసం లేదా ఒక సేఫ్ ట్రేడ్ కోసం ఈ 20 రోజుల్లో ఎలాంటి ప్యాటర్న్ ఉండాలి? మనం లాంగ్ ట్రేడ్ తీసుకునే ముందు గత 20 రోజుల్లో కనీసం 12 రోజులు లాంగ్ లేదా లాంగ్ అన్వైండింగ్ ఉంటే చాలా మంచిది. అంటే గ్రీన్ లేదా బ్లూ రంగులు ఎక్కువగా ఉంటే ఆ స్టాక్ పటిష్టమైన పాజిటివ్ ట్రెండ్లో ఉన్నట్లు అర్థం. ఓకే, మెజారిటీ పాజిటివ్ ఉండాలి. అవును. ఉదాహరణకు ఏసీసీ సిమెంట్ స్టాక్ తీసుకుందాం. అందులో ఒకరోజు భారీగా షార్ట్ వచ్చి పుట్ రైటర్ ట్రాప్ అయ్యాడని మనకు సిగ్నల్ రావచ్చు. ఆ ఒక్కరోజు డేటా చూసి మనం టెంప్ట్ అవుతాం. ఖచ్చితంగా. కానీ ఆ స్టాక్ యొక్క గత 20 రోజుల డేటా చూస్తే అది కంటిన్యూస్గా స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్లో, అంటే వరుసగా గ్రీన్లో ఉంటే ఒక్కరోజు వచ్చిన ఆ నెగటివ్ సిగ్నల్ను చూసి మనం వెంటనే మార్కెట్ పడిపోతుందని పుట్ ఆప్షన్ కొనకూడదు. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ బాగా స్ట్రాంగ్గా పైకి ఉంది. దానికి వ్యతిరేకంగా వెళ్లడం ఎప్పుడూ ప్రమాదకరం. అంటే మీరు చెప్పేది చూస్తుంటే డేటా అనేది కేవలం ఎక్కడ ట్రేడ్ చేయాలో చెప్పడమే కాదు, ఎక్కడ ట్రేడ్ చెయ్యకూడదు, ఎక్కడ ఫేక్ సిగ్నల్స్ వస్తున్నాయో కూడా స్పష్టంగా హెచ్చరిస్తుంది కదా. ఇది చాలా ముఖ్యం. అబ్సల్యూట్లీ. మరి ఇవన్నీ పాటించి సీజనాలిటీ, లిక్విడిటీ, ట్రాప్, బిల్డప్
అన్నీ కలిసొచ్చిన ఒక మంచి స్టాకు పట్టుకున్న తర్వాత ట్రేడ్ ఎలా చేయాలి? నేరుగా ఒక కాల్ లేదా పుట్ ఆప్షన్ కొనేయచ్చా? ఇక్కడే మన ఫైనల్ స్ట్రాటజీ అమలు చేయాలి. ఇన్ని ఫిల్టర్స్ వాడిన తర్వాత కూడా నేకెడ్ ఆప్షన్స్ అంటే కేవలం ఒక కాల్ లేదా పుట్ ఆప్షన్ను మాత్రమే కొనడమనేది అంత మంచి పద్ధతి కాదు. మరి ఏ పద్ధతి వాడాలి? దానికి బదులు క్రెడిట్ స్ప్రెడ్స్ వాడటం ఉత్తమం అని నా సూచన. అంటే ట్రెండ్ పాజిటివ్గా ఉంటే బుల్ పుట్ స్ప్రెడ్ అని, ట్రెండ్ నెగటివ్గా ఉంటే బేర్ కాల్ స్ప్రెడ్ అని స్ట్రాటజీలు వేసుకోవటం ఎప్పుడూ సురక్షితం. ఈ క్రెడిట్ స్ప్రెడ్స్ ఎలా పనిచేస్తాయో కొంచెం విడమర్చి చెబుతారా? ఎందుకంటే నేకెడ్ ఆప్షన్ కొంటే మనం ముందే మాట్లాడుకున్నట్లు కాలం గడిచే కొద్దీ తీటా వల్ల ఆప్షన్ ప్రీమియం రోజురోజుకు కరిగిపోతుంది. అలాగే ఇంప్లాయిడ్ వోలటాలిటీ ముందే ఎక్కువగా ఉంటుంది కదా. మరి క్రెడిట్ స్ప్రెడ్స్ ఆ రెండు నష్టాలను ఎలా ఆపుతాయి? చాలా చక్కటి పాయింట్ రేస్ చేశారు. నేకెడ్ ఆప్షన్ కొంటే మీరు ఖచ్చితంగా సమయం కరిగే కొద్దీ వచ్చే తీటా నష్టానికి అలాగే ఐవీకి బలవుతారు. కానీ క్రెడిట్ స్ప్రెడ్లో మీరు కేవలం ఒక ఆప్షన్ కొని వదిలేయరు. మీరు ఒక ఆప్షన్ను కొంటూనే ఇంకొక ఆప్షన్ను అమ్ముతారు. ఓహో, రెండు సైడ్స్ కవర్ చేస్తామన్నమాట. అవును. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కొన్న ఆప్షన్ కాలక్రమేణా కరిగిపోతున్నా సరే, మీరు అమ్మిన ఆప్షన్ నుండి మీకు ప్రీమియం వస్తూ ఉంటుంది కదా, ఆ వచ్చే ప్రీమియం మీరు కొన్న ఆప్షన్ కరిగే నష్టాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. చాలా స్మార్ట్ స్ట్రాటజీ ఇది. అవును. దీనివల్ల మార్కెట్ అక్కడే ఉన్నా మీకు సమయం గడిచినా పెద్దగా నష్టం రాదు. పైగా ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా కూడా మీ రిస్క్ ముందే డిఫైన్ చేయబడి ఉంటుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అంటే ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో తీసుకుంటూ మన నష్టాన్ని మనమే ఒక లిమిట్కు లాక్ చేసుకుంటున్నామన్నమాట. డేటా మనల్ని సరైన స్టాక్ దగ్గరికి తీసుకెళ్తే లైక్ ఈ క్రెడిట్ స్ప్రెడ్ అనే స్ట్రాటజీ మనల్ని తీటా మరియు ఐవీ లాంటి అదృశ్య శత్రువుల దెబ్బల నుండి కాపాడుతుంది. యా, ఎగ్జాక్ట్లీ. డేటా పాయింట్స్ అంటూ ఒక ట్రేడర్కి సరైన ఎంట్రీ ఇస్తే స్ట్రాటజీ కరెక్ట్ ఎగ్జిట్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఇతరులకు తెలియని విషయాలు తెలుసుకోవడమే మార్కెట్లో అసలైన ఎడ్జ్. సో ఇప్పుడువరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి క్రమములో పెట్టుకుంటే చార్ట్స్ గీతలు చూడకుండానే కేవలం డేటా పాయింట్స్ ద్వారా అద్భుతమైన ఫిల్టర్ సిస్టమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూశాం. ఖచ్చితంగా. మొదట సీజనాలిటీ ద్వారా ఏ నెలలో ఏ సెక్టర్ పెరుగుతుందో చూస్తాం. ఆ తర్వాత లిక్విడిటీ ద్వారా ఆ సెక్టార్లో కనీసం 4 స్టార్ రేటింగ్ ఉన్న యాక్టివ్ స్టాక్ని ఫిల్టర్ చేస్తాం. మూడవది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా సెల్లర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారో పట్టుకుంటాం. యా, ఆ థియేటర్ ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో చూస్తాం. కరెక్ట్. నాలుగవది బిల్డప్ సైకిల్ ద్వారా ఓవరాల్ 20 డేస్ ట్రెండ్ మనకు అనుకూలంగా ఉందో లేదో నిర్ధారించుకుంటాం. చివరగా క్రెడిట్ స్ప్రెడ్స్ ద్వారా మన రిస్క్ తగ్గించుకుంటాం. గుడ్డిగా మార్కెట్లోకి దూకకుండా ఈ డేటా ద్వారా ఒక ఎడ్జ్ ఎలా తెచ్చుకోవాలో ఇవాళ మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అవును. మార్కెట్లో ఈ చారిత్రక డేటాను సరైన పద్ధతిలో విశ్లేషించడం తెలిస్తే మిగతా ట్రేడర్స్ కంటే మనం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాం. అదే ఒక ట్రేడర్కుండే అసలైన బలం. అయితే ఇదంతా విన్నాక నా మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతోంది. ఏంటది? మనమిప్పుడు గత 10-15 ఏళ్ల మాన్యువల్ డేటాను చూసి ఈ సీజనాలిటీ, ఈ ట్రాప్ ప్యాటర్న్స్ పట్టుకుంటున్నాం. మార్కెట్లో సెల్లర్స్ చేసే తప్పులను క్యాష్ చేసుకుంటున్నాం. అవును. కానీ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ఇవన్నీ పూర్తిగా నేర్చేసుకొని ఈ ట్రాప్స్ని ముందే ఊహించి వాటిని రాకుండా అడ్డుకుంటే, లేదా మార్కెట్ పూర్తిగా కొత్త ప్యాటర్న్స్ సృష్టిస్తే, అప్పుడు ఈ డేటా ట్రేడర్స్ యొక్క ఎడ్జ్ నిలబడుతుందా? లేదా మానవ మేధస్సు ఎప్పటికైనా ఏఐని మించి కొత్త దారులు వెతుక్కుంటుందా? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఇవాల్టి ఈ డీప్ డైవ్ ముగిద్దాం.